హలో ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఒక హైవే మీద ఫెరారీ కార్ని గంటకి 200 కిలోమీటర్ల వేగంతో నడపాలి అని చెప్పి హైవే మీదకి తీసుకొచ్చారు. మీరు హైవే మీద నడుపుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయిపోయింది. ఆ ట్రాఫిక్ని జామ్ చేయడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ని అయితే అక్కడ నియమించారు. కాకపోతే ఆ ట్రాఫిక్ పోలీస్ చాలా నిదానంగా పనిచేస్తున్నారు. ఓవరాల్గా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి చాలా ఎక్కువ టైంని తీసుకున్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీకు ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎలాంటి సిచ్యువేషనే మనకి మన పీసీలో చూడడం అయితే జరుగుతుంటుంది. ఏవైతే కాంపోనెంట్స్ మనం పీసీని బిల్డ్ చేసినప్పుడు తీసుకుంటాం కదా, ఇవన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్ అయితే అయ్యి ఉండాలి. అంటే ఒకదానికి ఒకటి సమానంగా ఉంటేనే మనకి ఓవరాల్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అలా కాకుండా మనం ఫెరారీ లాంటి గ్రాఫిక్ కార్డుని తీసుకొని ట్రాఫిక్ పోలీస్ లాంటి స్లో ప్రాసెసర్ని తీసుకున్నాం అనుకోండి, మనకి గ్రాఫిక్ కార్డ్ ఏమో 100 ఎఫ్పిఎస్ని అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ప్రాసెసర్ మాత్రం అంతవరకు హ్యాండిల్ చేయలేక కేవలం 60 ఎఫ్పిఎస్ని లేదా 40 ఎఫ్పిఎస్ని మాత్రమే మనకి అవుట్పుట్ రూపంలో అయితే ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన గ్రాఫిక్ కార్డ్ పూర్తి సామర్థ్యంలో పనిచేసినప్పటికీ ప్రాసెసర్ మాత్రం అంతటిని హ్యాండిల్ చేసుకోలేక మనకి CPU బాటిల్నెక్ అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మనకి గేమ్స్ ల్యాగ్ అవ్వడం, ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి. మనలో చాలామంది ఇలాగ ఎప్పుడైతే గేమ్స్ ల్యాగ్ అవుతున్నాయో మన గ్రాఫిక్ కార్డ్ అనేది అడ్వాన్స్ కాదు, మన గ్రాఫిక్ కార్డ్ని అప్గ్రేడ్ చేసుకుందాం అని చెప్పి కొంత అమౌంట్ని స్పెండ్ చేస్తారు. బట్ ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటి అంటే మనం చేయాల్సింది గ్రాఫిక్ కార్డ్ని అప్గ్రేడ్ కాదు, మన ప్రాసెసర్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. అసలు మన గ్రాఫిక్ కార్డ్న ప్రాసెసర్న దేన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక సింపుల్గా మీ టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేయండి. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేస్తే కనుక మీ టాస్క్ మేనేజర్లోని CPU అనేది 100%లోని పూర్తి స్థాయిలో పనిచేస్తూ గ్రాఫిక్ కార్డ్ అనేది 60-70% దగ్గర పనిచేస్తుంది అనుకోండి, అక్కడ మీకు మీ CPU అనేది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అనేది అర్థమైతే వస్తుంది. అంటే అది గ్రాఫిక్ కార్డు ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలనుకుంటుందో ఆ అవుట్పుట్ని ఇవ్వలేకపోతుంది, అది హ్యాండిల్ చేయలేకపోతుంది అని అర్థం. సో దాన్ని బట్టి మీరు మీ ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసుకోండి. అలా కాకుండా మీ ప్రాసెసర్ అనేది 60-70%లో ఉండి మీ గ్రాఫిక్ కార్డ్ అనేది 100%లో పనిచేస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు మీ గ్రాఫిక్ కార్డ్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డు మనకి బాటిల్ నెక్ అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో సింపుల్గా మీ దాంట్లో మీ టాస్క్ మేనేజర్ అయితే తెలిసిపోతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. ఎప్పుడైతే మీరు హై ఎండ్ గేమింగ్ పీసీ బిల్డ్ చేస్తారు కదా, సో అలాంటి టైం అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అనేది మీకు ఏర్పడుతుంది. జనరల్గా మనకి ఏదైతే మనం పీసీ బిల్డ్ చేస్తాం కదా, ప్రతి పీసీ బిల్డ్లో కూడా మనకి బాటిల్ నెక్ అనేది కామన్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా హై ఎండ్ పీసీ బిల్డ్ తీసుకున్నా లేదా వెల్ బ్యాలెన్స్డ్ కాంపోనెంట్స్ తీసుకుని మనకు బాటిల్ నెక్ అసలు అవ్వదు అనడానికి రూల్స్ అయితే ఎక్కడా లేవు. ఖచ్చితంగా బాటిల్ నెక్ అయితే అవుతుంది. కాకపోతే మనం ఇంచుమించు కొంచెం టచింగ్లో ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవరాల్గా గేమ్స్ ఫ్రీజ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం లాంటివి అయితే జరుగుతుంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక పీసీ బిల్డ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాసెసర్ ఎంచుకున్నారో దానికి వెల్ బ్యాలెన్స్డ్ గ్రాఫిక్ కార్డ్ని ఎంచుకుంటే మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. కాబట్టి దాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.